సరే ఏడవద్దు, మా బుజ్జమ్మ గుడ్ గర్ల్. మీరు అడుగుతారు కదా చాలామంది, మీ ఏడిపియద్దు జాను. మీరు సారీ, ఓకే. మీరు అడుగుతారు కదా మీ టైం ఎట్లా మేనేజ్ అవుతుంది ఏందని. నేను జానుకి శిశికి ఒక 1 year బ్యాక్ చెప్పిన, ముందు టైం మేనేజ్మెంట్ చాలా టఫ్ ఉంటుంది, మీ ఇద్దరు ఒకరినొకళ్ళు మీరే చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అని. ఏ ముహూర్తాన చెప్పానో కానీ ఈ జానుకి అది నాకంటే దారుణమైన రెస్ట్రిక్షన్స్ పెట్టడం స్టార్ట్ చేసింది. ఈ బొడ్డది కూడా నేను పెంచుతున్నానో ఆ జాను పెంచుతుందో అర్థం కావట్లేదు. నాకేమైనా లక్ ఉంది నా లైఫ్లో అంటే అది మాత్రం పిల్లలే అబ్బా. నేను వెంటబడను, తింటావా లేదా అని చెప్పి, మార్క్స్ వస్తాయా రాదా అని వెంటబడను, వాళ్ళే ఇష్టంగా చదువుకుంటారు. ఈ బుడ్డదాన్ని ఒక్కటి స్కూల్కి పంపించడం కొంచెం కష్టం మాకు. కానీ వన్స్ ఒక 10 రోజులు స్కూల్కి వెళ్ళిపోయిందంటే మళ్ళీ అది కూడా లేట్ అవుతుంది, త్వరగా పదా ఉంటుంది. ఇదే రెడీ అవుతుంది, ఇదే చక్కగా జడలు వేసుకుంటుంది. దానికి ఏదో ఒక 2 జడలు ఏదో అడిగారంట, అది వేయించలేదంట, ఏడుస్తుంది. ఎందుకు నాన్న, ఎందుకు ఏడిపించింది? నువ్వే వేసుకుంటావు కదా నీ పిల్లక. రావట్లేదా ఇది? నీ బ్యాండ్ ఏదిరా? మమ్మ ఏడు పెట్టినావు? సర్రా ఒక పని చేస్తా, 2 పిల్లకైనా, ఒక పిల్లకే కావాలా? ఒక్కటి కంటే 2 పిల్లక. ఎంత క్యూట్గా ఉంటావు తెలుసా నువ్వు. శిశిగాడు అంటారు అందరూ, ఎంత బుజ్జిగా ఉన్నాడు, ఎంత క్యూట్గా ఉన్నాడు అసలు అంటారు అందరూ. ఎందుకు నీకు 2 పిల్లక నచ్చదు తల్లి? ఎందుకన్నయ్య? ఇదంతా వాళ్ళ నాన్న బిడ్డ, వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది. జాను నా బిడ్డ. జాను నేను ఒక పార్టీ, జాను ఎక్కువ నా దగ్గర ఉంటుంది. ఈవిడ మొత్తం వాళ్ళ నాన్ననే. సరే 2 ఏనా? క్యూట్ ఉంటావు కన్నా. ఇట్లా ఒరే ఎంత పుచ్చుకున్నాడు రా. రే ఏంటిరా ఇది, పెద్ద పిల్లక బాగుండదురా, క్యూట్గా ఉంటావు. 2 వేసుకుంటావు చూడు, ఏదో ముసలమ్మలా ఉన్నావు. ఏంది ఇది చెప్పు. అరే జుట్టు కట్ చేయిద్దాంరా, మళ్ళీ పెరిగిపోయింది. మళ్ళీ కట్ చేయిద్దామా జుట్టు? ఏమి ఎందుకు కొడతావా? కొడతావా కట్ చేయిస్తే? అమ్మని కొడతావా నువ్వు? పో అయితే. సరే నేను వీడియో చేయనా?